హాయ్ అండి. ఈ విధంగా ఒక్కసారి స్నాక్స్ తయారు చేశారంటే మీ పిల్లలకు చాలా బాగా నచ్చేస్తుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఒక పెద్ద పొటాటోని కానీ లేదా 2-3 పొటాటోలను తీసుకొని పైన చెక్కు మొత్తం తీసి ఉల్లగడ్డలను ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో నీళ్లు పెట్టి నీటిలో వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించి స్ట్రెయిన్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డుని కొట్టి వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా విస్క్ చేసుకోవాలి. వైట్ ఎల్లో కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా కారాన్ని వేసి ఎగ్ మిశ్రమంలో కలిసే విధంగా విస్క్ చేసుకోవాలి. మెత్తగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్న ఉల్లగడ్డ ముక్కలను బాగా స్మాష్ చేసుకోవాలి. మొత్తం ఉల్లగడ్డలను స్మాష్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఉల్లగడ్డ మిశ్రమంలో కలిసే విధంగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన ఉల్లగడ్డ మిశ్రమంలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముద్దగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ముద్దగా తయారు చేసుకుంటే సరిపోతుంది. దీనిని ఉండలుగా చుట్టుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రౌండ్ షేప్లో తయారు చేస్తున్నాను. మొత్తం పిండిని ఇదే విధంగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం రెడీ చేసిన పొటాటో మిశ్రమాన్ని కోడిగుడ్డు మిశ్రమంలో ఒక్కొక్కటిగా డిప్ చేసి దోశ ప్యాన్ పైన పెట్టాలి. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్యాన్ ఫ్రై చేస్తున్నాను. ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి మనం రెడీ చేసిన మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా దోశ ప్యాన్కి సరిపడా మనం రెడీ చేసిన మిశ్రమాన్ని అరేంజ్ చేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాలిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని లైట్గా సాల్ట్, కారాన్ని పైన చల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.